క్యాపిటల్గా అమరావతి అనేటటువంటి అమరావతి అనేది కాదు విజయవాడ. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము, మీకు కానీ నాకు కానీ ఈ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఆర్గానిక్ క్యాపిటల్గా డెవలప్ అయ్యేటువంటి స్కోప్. ఎందుకంటే వి ఆల్ ఫీల్ ఒక క్యాపిటల్ తలమానికంగా ఉండాలా, గ్రో కావాలా. ఆర్గానిక్గా గ్రో అంటే ఆ కెపాసిటీ ఉండేది విశాఖపట్నంపై ఇంకో దానికే జనరల్గా ఆలోచన చేస్తే. సో వైజాగ్ ఇస్ ద ఆర్గానిక్ క్యాపిటల్, ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది చేయొచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఉండింది. దాన్ని కూడా ప్యారల్గా పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. కానీ ఈరోజు కూర్చొని మేము ఇట్లా అంటే అట్లీస్ట్ స్టిక్ టు దట్ ప్లాన్ బి. ఇప్పుడు నువ్వు చిన్నది పెట్టుకొని ఒక ఫంక్షనల్, ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, అన్ని ఫెసిలిటీ తీసుకొని వచ్చేదానికి ఒక అవసరమైనంత కట్టి ఈ గ్రోత్ కారిడార్సు మచిలీపట్నం పక్కనే ఒక పోర్ట్ ఉంది, బీచ్ ఉంది, ఆడ మంచి మంచి హైవేస్ పోతున్నాయి మచిలీపట్నం అనుకొని. ఆ నుంచి విజయవాడకు రండి, విజయవాడలో ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. నీకు ఆడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది. యూ హ్యావ్ ఎన్ ఎయిర్పోర్ట్, యూ హ్యావ్ రైల్వే స్టేషన్, అనేటువంటి ఇండస్ట్రీసు, ఆ తర్వాత ఆటోమొబైల్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కొంచెం గుంటూరు కిందికి వస్తే గుంటూరులో రకరకాల వ్యవసాయదారులకు అందరికీ కావాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆడ దీని ఏమంటారు ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కానీ లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అంత ఇండస్ట్రీ ఆడుంది. ఈ 3 సిటీలను అనుసంధానం చేస్తూ ఇది మా మాస్టర్ ప్లాను. సో దీన్ని తీసుకొని ఇది డెవలప్మెంట్ కారిడార్గా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ ఎవరైనా ఒక మంచి వ్యూకర్ని తీసుకుని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తే అన్ని ప్రాంతాలు పెరుగుతాయి కదా. గుంటూరు జిల్లా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు అమరావతి అంటే గుంటూరు జిల్లా వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందని నాకు అర్థం కావడంలో. ఒక అమరావతి ఆ నది పక్కన పోయి ఒక మూలు ఉంటుంది తప్పితే ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు బెనిఫిట్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుంటూరు? ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు డెవలప్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ విజయవాడ? ఇప్పుడు నివాసం ఉండేటువంటి ప్లేసెస్ ఈ 3 మచిలీపట్నంలో కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు, విజయవాడలో కొన్ని లక్షల మంది ఉన్నారు, గుంటూరులో కొంతమంది లక్షల మంది ఉన్నారు. దీన్నంతా ఒక సఫిస్టికేటెడ్గా ఈ 3 సిటీస్ను అనుసంధానం చేసుకుంటూ ఒక పెద్ద క్యాపిటల్ కడితే ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాద్ కలిసిపోయినాయో, తర్వాత ఇప్పుడు సైబరాబాద్ కలిసిపోయిందో ఒక పెద్ద అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని ఒక మాస్టర్ ప్లాన్ వేసేదానికి ఎందుకు ఆలోచన చేయలేదు ఈశ్వర్ గారు? ఈరోజు కూడా సముద్రం ఉంది, పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, హైవే ఉంది, జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. సో ఇటువంటి ఆలోచనలు ఆల్మోస్ట్ ఉంది. ఇంకో 10,000 కోట్లు పెడితే చేయొచ్చేమో, 10 కాకపోతే 20-25,000 కోట్లు. దీని ఇంత సింపుల్ దాన్ని వదిలిపెట్టి ఒక మారుమూల ప్రాంతాన్ని మీరు అమరావతికి పోయినారా? నేను డిప్యూటీ చైర్మన్ ఉండేటప్పుడు నేను రెగ్యులర్గా పోయేవాడిని. పొద్దున పోతే సాయంత్రం అయిన తర్వాత ఎవడే కానీ ఎక్కడే కానీ ఉండరు. ఈ రోజుకి అది క్యాపిటల్ అని చెప్పేసి 11 సంవత్సరాలైనా ఒక్క మంత్రి ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఒక ఆఫీసర్ ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఎందుకు ఉండడం లేదు? ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. ఇట్ ఈస్ లైక్ నయా రాయ్పూర్, ఇట్ ఈస్ లైక్ గాంధీనగర్. దాని మాదిరే ఇదే, కొత్తదేం కాదు ఇది. నీకు అటువంటి ప్రాంతంలో నువ్వు పోయి నివాసం ఉండమంటే ఎవడు ఉండడు. మైట్ బి నీకు ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమైనా డెవలప్ అయితే అవుతుందేమో కానీ నువ్వు అటువంటి ఫూలిష్ ఆలోచన లేకుండా, క్యాపిటల్ నేను డెవలప్ చేయాలని లేకుండా ఒక ఆర్గానిక్గా ఒక సిటీ పెరగాల. సో ఈడ పెడితే క్యాపిటల్ పెడితే దీన్ని ప్రజలను ఆలోచించమని కోరుతున్నారా? అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీనంతా ఒక గ్రోత్ సెక్టర్గా తీసుకొని దాన్ని 3టిని లింకప్ చేసుకొని ఈ ప్రాంతంలో అంతా కూడా డెవలప్మెంట్ వస్తుందంటే ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ అవుతుంది కదా. ఇంకా ప్రతిపాదనలు, ఈ ఆచరణాత్మక ఆలోచనలు ఇవన్నీ ఎందుకు? చట్టం అయిపోయింది కదా. ఇక్కడ ఎవడి కోసం ఈశ్వర్ గారు? నేను అడిగేది అదే. ఎవడి లాభం కోసము? ఇది ప్రజల లాభం కోసమా? ప్రజలను భ్రమ పెట్టడం కాదా ఇది? ప్రజలను మోసం చేయడం కాదా ఇది? ఏం చేస్తావు నువ్వు? 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కంప్లీట్ చేస్తే ఆడ గిల్డింగ్లు కావాలంటే ఇంకెన్ని వేల కోట్లు అవుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ 2 crores per acre. ఇట్స్ నాట్ ఫర్ బిల్డింగ్స్. It is only to create infrastructure like roads, sewerage lines, drainage lines, water pipelines and all that. Only to create infrastructure. దానికోసం you need 2 crores per acre అని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ బిల్డింగ్లకు దాంట్లో కాదు. అంత ఘోరమైనటువంటి మిస్యూజ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అప్పుల ఊబిలోకి తోయాలనుకోవడము ఇట్ ఈస్ ఫూలిష్నెస్. సో మీరు వ్యతిరేకిస్తున్న దాన్ని అమరావతిని అంటే నా పేరే వదిలిపెట్టండి. నాకు అమరావతి ఇంకేం పేరు పెట్టుకున్నావో, నువ్వేం పేరు నువ్వేమన్నా నువ్వేమో ఇంద్రుని క్యాపిటల్ ఇంద్రావతి అమరావతి అనుకుంటే ఆ దేవుని పేరు ఎందుకు, ఆ కథ ఎందుకు? ఆ కథ
నీకు కావాల్సింది వీ హ్యావ్ ఎ క్యాపిటల్. Right. ఒక క్యాపిటల్ విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే కన్నా బాగుంటుంది. అది నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా విజయవాడ చుట్టుపక్కల ఎక్కడో ఒకసారి దగ్గరగా రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్టుకు, ఆ తర్వాత బస్ స్టాండ్లకు దగ్గరలో ఎక్కడో ఒకసారి కట్టినట్టే బ్రహ్మాండంగా డెవలప్ అయిందేదండి. ఈరోజు నీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్ ఈస్ సపోజ్ టు బి ద బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్, నీకు అమరావతిలో జీరో, అమరావతిలో ఎవడు కొనేవాడు లేదు. దీని దెబ్బకు విజయవాడలో పూర్తిగా పడిపోయింది. అట్లా విజయవాడ పెరగల, అట్లా ఇది పెరగల. ఇదే తెలివి ఉండి కూర్చొని మా గ్రోత్ సెక్టర్ ఇది, రేపు ఇది మా దిస్ ఈజ్ ద ఫ్యూచర్, ఈ మూడు కలిసిన ఏరియా ఇట్లుంటుంది, ఇట్లా మేము రోడ్లు వేస్తామంటే ఎవడు కట్టుకునేది వాళ్ళు కట్టుకుంటారండి. ఈరోజు హైదరాబాద్ పెరిగింది, బెంగళూరు పెరిగినాయి. ఇక్కడటువంటి పాలకులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేదానికి ఆ ఐడియా ఫ్లోట్ చేసినారు. మా ఫ్యూచర్ ఇట్లా పోతుంది, మా రోడ్ ఇట్లా ఉండబోతాయి, ఇవన్నీ ఇట్లా యాక్సెస్ రోడ్స్ ఇట్లా ఉంటాయి, రేడియల్ యాక్సెస్ రోడ్లు ఇట్లా ఉంటాయి, రింగ్ రోడ్ ఇట్లా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది, అదేమన్నా మనం కట్టామా? ప్రభుత్వం కట్టిందా? ప్రైవేట్ వాళ్ళు వచ్చినారు కట్టినారు. తర్వాత ఇక్కడటువంటి సినిమా థియేటర్లు ఉన్నాయి, ఎవరు కట్టుకున్నారు? ప్రైవేట్ వాళ్ళు వచ్చి కట్టుకున్నారు. ఎవడి వ్యాపారాలు, ఎవడి కథలు ఆర్గానిక్గా ఒక క్యాపిటల్ అనేది పెట్టుకొని ఆడికి ఎప్పుడైతే అధికారులు, ఆడికి ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం, వాడికి ఎప్పుడైతే ఎమ్మెల్యేల పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడైతే చేరుకుంటారో ఆటోమేటిక్లీ ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. ఈరోజు అన్నిటికంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదని. ఎంత బుద్ధి లేని వీళ్ళ ప్రచారం చేసుకునే మాధ్యమాల కన్నా లేకుంటే వీళ్ళకన్నా కనీసం బుర్ర ఉందా లేదా కూడా నాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి, 2019 వరకు అక్కడెక్కడో లేక్ వ్యూలో ఒక ఇల్లు తీసుకున్నాడు, ఆడు ఉన్నాడు, వాళ్ళది ఎవరిదో తీసుకున్నాడు, అది సప్లిమెంటరీ రాసేసుకున్నాడు, ఆయన సొంతం అనుకోండి, అది ఆడపోయి ఉంటాడు. ఈ రోజు వరకు ఒక్క రోజన్నా భువనేశ్వరి మేడం పోయి అక్కడ ఆయనతో పాటు సంసారం చేసిందా? చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి కోసం పాటు పడతాడా, నేను ఈ ప్రాంత భాష అని మాట్లాడుతున్నాడు కదా. నువ్వు పోతే నువ్వు ఉంటే నువ్వేదో ముఖ్యమంత్రి కాబట్టి ఒక 5 రోజులు 4 రోజులు ఉండడము, నువ్వు కూర్చొని ఒక గెస్ట్ హౌస్లో ఉన్నట్టుండి క్యాంప్ అయిపోతాను, మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చి పోవడం తప్పితే గెస్ట్ హౌస్ గా వాడుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఫ్యామిలీ లేదంటున్నారు, హీ ఈజ్ ఆన్ ఎ క్యాంప్, హీ ఈజ్ నాట్ రిసైడింగ్ దేర్, ఇట్ ఈస్ హిస్ క్యాంప్ హౌస్. ఆడ పోయి కూర్చొని ఉంటాడు. ఎవరైనా కూడా లేదు. దెర్ ఇస్ ఎ వెరీ సీరియస్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నోట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ అంటే భువనేశ్వరం అన్న ఆడపై సంసారం లేదు. ఈరోజు మనం ముగ్గురి ప్రముఖ వ్యక్తులు అనుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన కొడుకు డిఫాక్టో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలంకార ముఖ్యమంత్రి. అంతే కదా. అలంకారం అంతా ఇచ్చినారు, ఆయనకి హైప్ ఇచ్చినారు, ఆయన స్పెషల్ ఫ్లైట్ ఇచ్చినారు, ఆయనకి అన్ని ప్రోటోకాల్స్ ఇచ్చినారు, సరే అంతా ఇచ్చినారు. ఈ ముగ్గురు ఉండరు. ఈ ముగ్గురు ఫ్యామిలీస్లో ఎవరైనా ఒకరైనా పోయి ఆడ ఫ్యామిలీ పెట్టాడా? లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ముందు నుంచి ఆడికే పోయి నివాసం ఉన్నాడా? ఆడనే ఆయన ఆఫీస్ కట్టుకున్నాడా? భారతం ఆడనే ఉందా? భారతం ఎక్కడ ఉంటారు ఏంటంటే 365 days a year, కంప్లీట్ 5 years పొడుగునా ఆడే సంసారం చేశారా వాళ్ళు? మరి అటువంటి వ్యక్తిని మాట్లాడి ఎవరైతే ఆ ప్రాంతంలో నివాసం ఉండాలనో ఈ విజిటింగ్ ప్రొఫెసర్స్ అందరూ మాట్లాడడం ఇది సమంజసం అంటారా ఈశ్వర్ గారు? రైట్.